వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జిల్లా వెంకటగిరి పట్టణంలోని సత్య రిటైల్స్ షోరూం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కొనుగోలుదారులకు భారీ బంపర్ ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్స్ను ప్రకటించారు. పట్టణంలోని సత్య షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో శనివారం ఉదయం సత్య షాపింగ్ మాల్లో క్రైస్తవ మత పెద్దలతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంస్థ డీజీఎం కె గంగాధర్, ఏజీఎం అబ్దుల్ గఫర్, వెంకటగిరి బ్రాంచ్ మేనేజర్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ వ్యాపార అభివృద్ధిలో తోడ్పాటున అందించిన కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. పట్టణంలో సత్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా షాపు నందు కొనుగోలు చేసిన మొదటి కొనుగోలుదారులను సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటగిరి బ్రాంచ్ మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ, సత్య అంటే సంతోషాన్ని పంచడం అని తెలియజేస్తూ తమ వద్ద ప్రతి వస్తువుపై కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ను అందిస్తున్నామని తెలియజేశారు. చెప్తాను సార్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున దీపస్తంభం వెలిగిస్తున్నాము. ఘనమైన మీ శక్తి కలిగిన ఉన్నతమైన మీ అద్భుతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, మంగళహారతులు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి ఈ ఆగస్టు 31వ తారీఖున మమ్మల్ందరినీ కూడా నేటి దినాన ఇక్కడ సమకూర్చిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నేటి దినాన ఈ యొక్క ఆనంద మహోత్సవములో చేరి నేను స్తుతించుటకు మీరిచ్చినటువంటి ఈ ఘనమైన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేసుకుని ఉండగా మీరే ప్రభువా పరమ నుండి భూమికి దిగి వచ్చి ఆరంభము నుండి చివరి వరకు మీరే మీ నామ మహిమార్థమై ఘనముగా జరిగించు. ఆత్మ త్రియేక దేవుని నామమున కార్యక్రమం మనం ప్రారంభం చేసుకుంటున్నాము. పరమ తండ్రి, ఆమేన్. ఒక మనుష్యుడు దేశాంతరమున ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతనని చెప్పాను. అతని యజమానుడు, భల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.
అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడవునై కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకునుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. మొదటిగా ఇక్కడ చేరినటువంటి మరి సత్య షాపింగ్ మాల్ యొక్క యాజమాన్యానికి, మరి ఫౌండర్కి, మేనేజింగ్ డైరెక్టర్కి, డీజీఎం సార్కి, మరి స్టోర్ మేనేజర్ సార్కి మరియు స్టాఫ్కి, మరి పనిచేస్తున్నటువంటి ఇతర సిబ్బందికి, వచ్చినటువంటి కస్టమర్స్కి అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క నామంలో మొదటి వార్షికోత్సవ శుభాభివందనాలు ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. మరి మీలో కొంతమంది క్రైస్తవులు ఉండవచ్చు, మరి క్రైస్తవులుగా లేని వాళ్ళు కూడా మరి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మరి మందిరంలో అంటే చర్చిల్లో మాట్లాడే బైబిల్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి రకరకాల మనుషుల మధ్య మాట్లాడే లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. కాబట్టి తెలుగులోనే మరి కొన్ని మాటలు ఒక 10 నిమిషాలు ఇప్పుడు చదివినటువంటి ఈ ప్యాసేజ్లో, ఈ పారాగ్రాఫ్లో వెంకటగిరిలో మరి మొదటి వార్షికోత్సవం అంటే ఫస్ట్ యానివర్సరీ జరుగుతూ ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి టాప్ 2 లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఫౌండర్ స్థాపించినటువంటి ఏ ఉద్దేశంతో ఆయన స్థాపించాడో, ఏ హోప్తో ఫౌండర్ ఈ సత్య మరి ఈ షాపింగ్ మాల్స్ని ఓపెన్ చేస్తున్నారు, ఈ స్టోర్స్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. మరి వారి క్రింద పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా నమ్మకంగా పనిచేస్తూ, బాధ్యతగా పనిచేస్తూ, ఇది నాది, దేవుడు నాకు ఇచ్చిన పని, లేదా యజమాని నా కెపాసిటీకి తగ్గట్టు, నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తగ్గట్టు, లేదా నా స్కిల్స్కి తగ్గట్టు దేవుడు నాకు ఇచ్చినటువంటి వర్క్ ఇది, నేను ఫెయిత్ఫుల్గా చేయాలి, కాన్ఫిడెంట్గా చేయాలి, రెస్పాన్సిబిలిటీతో చేయాలి, వచ్చే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఈ ప్రోడక్ట్ సేల్ చేసేటట్టుగా వారి మనసుని నేను ఎలాగైతే వారికి ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలను, అన్నీ కూడా మనకి తెలుసు. ఆ తెలిసిన విధంగా నమ్మకంగా పనిచేస్తూ, సుపీరియర్స్ దృష్టిలో మరి మంచి వాళ్ళని అనిపించుకొని నమ్మకంగా పనిచేస్తూ ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, మనం ఊహించాం. భయంతో పనిచేయాలంట, భయంతో పనిచేయాలి, చాలా భయంతో పనిచేయాలి. మూడవదిగా అంటాడు విధేయులై ఉండాలి, ఒబీడియన్స్. ఇప్పుడు మన అనుదినము సేవిస్తాము, బాధ్యతతో గెలుస్తాము, నిజంగా నిజాయితీగా కలిసి పని అంతా చేద్దాముగా, నీ పూర్ణ దయను కురిపించు, మా మనసున మంచిని పెంచు, సత్య ఉద్యోగి కుటుంబం ఆరోగ్యముతో జీవించు, శాంతి సౌఖ్యం సంతోషం అనుగ్రహించు, వాడుకదారుల ఇల్లమున ఆనందము గౌరవము పొంగి పొరల కరుణించు, చింతలు ఆశలు నీవే తోడుగా నిలచి కావుమలే మా దేవా, దేవా వందనం.
వెంకటగిరిలో స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. అందువల్ల మనం యానివర్సరీ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు కస్టమర్స్కి చాలా రకాలైన ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్, డిస్కౌంట్స్, గిఫ్ట్స్ చాలా రకాలుగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందువలన ఈరోజు ఈ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేషన్ చేస్తూ కస్టమర్స్కి బెనిఫిట్స్ ఇస్తున్నాము. ప్రతి 30,000 అంటే 30,000 రూపాయలు పర్చేజ్ చేసిన ప్రతి కస్టమర్కి 3,000 రూపీస్ వాల్యూ చేసి ప్లాస్టిక్ చేసి ఫ్రీగా ఇస్తున్నాము. అంతేకాకుండా మొబైల్స్ కావచ్చు, ఫ్రిడ్జెస్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫర్స్ పెట్టి ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నామండి. సో ఈరోజు కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం. మా ఏజెంట్ సారు, అబ్దుల్ గఫర్ సారు, డీజీఎం సారు, ఈరోజు గంగాధర్ సారు అంతా రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 1 ఇయర్ చాలా సంతోషంగా కంప్లీట్ చేస్తున్నాను.